ఈ రోజులలో నటన ఎక్కువైపోయింది. నటన. నటించడమే ఒక బ్రతుకు. నటించడమే ఒక సంపాదనకి విధానం. నటించడమే ఒక గుర్తింపుగా సమాజం అంతా కూడా ఆ నటింపులో బ్రతుకుతా ఉన్నారు. ఈరోజు ఆ నటింపే అందరికీ కూడా అలవర్చింది ప్రియమైన దేవుని వల్ల. ఆ నటన అనేది మానవులు చూస్తారేమో గానీ, దేవుడు సాక్షాత్తు దేవాది దేవుడైన యేసు క్రీస్తు వారు చూసేది హృదయం. అందుకే హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు పైనున్న బాహ్యంగా నువ్వు నవ్వుకుంటా అత్తమ్మ అన్న, లేదా నాన్న అన్న, లేదా బావగారు అన్న, అదేంటంటే ప్రియమైన దేవుడు అదంతా యాక్టింగ్. మన తెలుగు భాషలో చెప్పాలంటే. ఒక తాతయ్య అనేది వేరు, ఒక మాయ అనేది వేరు, యారా అనేది వేరు. అత్తయ్య గారు లేదా బాపగారు, మామయ్య గారు అననేది ఇది యాక్టింగ్ ప్రియమైన దేవుని. దీనికి ఆకర్షింపబడతా ఉన్నారు పెద్దలందరూ కూడా. దీనికి ఆకర్షింపబడి మంచివారెవరో, చెడ్డవారెవరో, ఆళ్ళ హృదయం ఏంటో ఈళ్ళకి అనవసరం. ఈళ్ళకి కావాల్సింది యాక్టింగ్, నటన ప్రియమైన దేవుని వారా. నాకైతే నటించడం రాదు. నేనైతే దేవుడిచ్చిన ఆదేశాలను బట్టి ప్రియమైన దేవుని వారా రియల్‌గా ఉండడానికి ఇష్టపడతా. ఉన్నదున్నట్టు మాట్లాడతా. లేనిది లేనట్టు మాట్లాడతా. దేవుడు అందుకే నన్ను ఆశీర్వదించాడు. కనుక నన్ను దేవుడు ఎక్కడ విడిచిపెట్టలేదు. మానవులు విడిచిపెట్టినా కానీ దేవుడు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు కూడా మొహమాటం లేకుండా మాట్లాడాడు. దేవుడు కూడా మొహమాటం లేకుండానే దేవాలయాన్ని పాడు చేస్తున్న టైంలో అందరం కూడా ప్రియమైన దేవుని వాళ్ళారా కొరడా పట్టుకొని కొట్టడం, బల్లలన్నీ కూల్చివేయడం కూడా జరిగింది. కనుక నటించడం తప్పండి. నటించడం తప్పు. చాలా తప్పు. కానీ ఈళ్ళ నటనకే ఆకర్షింపబడతా ఉన్నారు. నటించడం తప్పు. రియల్‌గా ఉండండి. దేవునికి విధేయులుగా ఉండండి. నమ్మకంగా బ్రతకండి. ఉన్నదే మాట్లాడండి. లేనిది మాట్లాడొద్దు.